మాత్రమే నాకు సహాయం కలుగునని దావీదు చాలా ఆశతో ఆసక్తితో చూస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కన్నుల తట్టు కళ్ళెత్తాడు. అలా చేతుల పైకెత్తి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా సహాయకుడా, అయ్యా నేను నీ వైపే చూస్తున్నాను, నాకు సహాయము మరి ఎక్కడి నుండి వచ్చింది ప్రభువా? యెహోవా దేవా, నీలో నుంచి మాత్రమే, నీ నుంచే నాకు సహాయం వచ్చినని మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. యెహోవా వలన నాకు సహాయము కలుగును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవుని నుంచి మాత్రమే నాకు సహాయము కలుగునని దావీదు కొండల తట్టు తన కళ్ళెత్తి చూస్తున్నాడండి. మరి దేవుని వైపు ప్రార్థిస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు, ఆకాశ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అలానే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం అండి. చాలా గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లుదాం. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానగు నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. చూడండి, మరి చూసినట్లయితే దావీదు దేవుని వైపు చూసి కళ్ళెత్తి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, కొండల తట్టు నా కళ్ళెత్తిచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? యెహోవానే నాకు సహాయం కలుగునని దేవుని వైపు ప్రార్థిస్తున్నాడు. దేవుని వైపు ప్రార్థిస్తున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను నీ కుడి చేతిని నేను నీ దేవుడని యెహోవానగు నేను భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొని నేను ఉన్నాను, నీకు సహాయం చేసేదనని ఆయన మనతో కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకును, నీకు నేను సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. ఆయనే మనకు సహాయం చేసే దేవుడు, ఆయనే మన సహాయకుడు, ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. మన దేవుడు అనేటువంటి యెహోవా మాత్రమే మనకు సహాయం చేసే దేవుడు. నీ దేవుడని యెహోవానగు నేను భయపడకుండా నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని నన్ను. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. దేవుడు మన కుడి చేతిని పట్టుకొని మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మన దేవుడు కనుక, అందుకే మన దేవుడైనటువంటి యెహోవా, నేను నీ దేవుడైనటువంటి యెహోవాని కనుక నువ్వు భయపడతాము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతుల్ని నేను పట్టుకొని ఉన్నాను. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగుగాక. సహాయం యెహోవా వలనే కలుగుతుంది. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగుగాక. మరి కొండలకుండా కళ్ళెత్తిచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని మరి దావీదు ప్రార్థిస్తున్నానండి. అయితే ఇదిగో యెహోవా వలననే నాకు సహాయం కలుగును. అయితే నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే భయపడకును, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకొని నన్ను. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగుగాక. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లుదాం. మన కుడి చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు, మన కుడి చేతిని దేవుడు పట్టుకొని. ఎందుకంటే నేను నీ దేవుడు అనేటువంటి యెహోవాను కనుక నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకుంటే నీ దేవుడు అనేటువంటి మన దేవుడు అనే యెహోవా మన కుడి చేతిని పట్టుకోనండి. గట్టిగా చెప్పబట్టి దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. యెహోవా వలన మాత్రమే మనకు సహాయం కలుగును, యెహోవా వలన మాత్రమే మనకు సహాయం కలుగుగాక అని
దావీదు ప్రార్థన చేశాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కనుక. అందుకే నేను నీ దేవుడైనటువంటి యెహోవాను గనుక నీవు భయపడకుము, మరి నేను నీకు సాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని నేను పట్టుకోనినని మరి దేవుడు సెలవిస్తుంది. గట్టిగా చెప్పులు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగు గాక. గట్టిగా చెప్పులు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగు గాక. అలానే యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం చూడండి. గట్టిగా చెప్పులు కొట్టు దేవునికి స్తోత్రములు కలుగు గాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నట్లయితే చాలా గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగు గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగు గాక. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా మెట్టలు తక్కినగాను నా కృప నేను వీడిపోదు, నా సమాధానమైనటువంటి నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చినాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రములు కలుగు గాక. ఎవరు సెలవిస్తున్నారు అంటే ఇదిగో పర్వతములు